హలో వ్యూవర్స్, ఇవాల్టి స్పెషల్ జీలకర్ర కారం ఆకాకరకాయ ఫ్రై. ఆకాకరకాయల్ని అడవి కాకరకాయలు అని కూడా అంటారు. ఆకాకరకాయలు ఇయర్‌లో ఒక్కసారే దొరుకుతాయి. అది కూడా శ్రావణ మాసంలో. కాకరకాయల్ని ఉప్పు నీళ్లతో కడిగి తడి లేకుండా ఆరబెట్టుకుని సన్నగా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయ ఫ్రైలో వేసుకునే కారం కోసం మిక్సీ జార్‌లో ఒక స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 2 ఉప్పు గల్లులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి పైన కళాయి పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కాకరకాయ ముక్కలు ఆయిల్‌లో వేసుకొని కాకరకాయ ముక్కలకు ఆయిల్ పట్టేట్టు బాగా కలిపి మూత పెట్టి కాకరకాయ ముక్కల్ని సన్నని సెగ పైన మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని కాకరకాయ ముక్కలు అడుగు పట్టకుండా కలుపుకొని మూత పెట్టి కాకరకాయ ముక్కల్ని మెత్తగా మగ్గించుకోవాలి. కాకరకాయ ముక్కలు చూపిస్తున్న విధంగా మెత్తగా మగ్గిన తరువాత అందులో ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న జీలకర్ర కారం రుచికి సరిపడా వేసుకొని కలుపుకొని 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే జీలకర్ర కారం ఆకాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఆకాకరకాయలు మటన్ కన్నా ఎంతో బలమైన ఆహారం. అందుకే ఇయర్‌లో ఒక్కసారైనా తినాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే. బాయ్ బాయ్.